ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు. మరి యొక్క దినము ప్రత్యేకమైన వర్తమానముగా ఆలోచింపదగినది. మరి యొక్క వర్తమానము, దేవుడు ఉన్నాడా? ఈజ్ దేర్ ఈజ్ గాడ్? ఈజ్ గాడ్ దేర్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్? వాట్ ఆర్ ద ప్రూఫ్స్? రుజువులు ఏమిటి? దేవుడు ఉన్నాడనడానికి రుజువులు ఏమిటి? హౌ ఈజ్ ప్రజెంట్ వరల్డ్ సిచ్యువేషన్స్, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయం మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వచనాల వరకు లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. దేవునికి స్తోత్రం. దుర్నీతి అంటే చెడ్డ నీతి, నీతికి ఆపోజిట్ దుర్నీతి. దుర్నీతి మీదను సత్యమును అడ్డగించే, సత్యము స్ట్రైట్గా ఉంటుంది, సత్యాన్ని అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎవరు న్యాయం చేసినా న్యాయం చేయకపోయినా, మరి అధికారులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, మరి ఎవరైనా సరే భూమి మీద ఏ వ్యక్తి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో, మరి మణిపూర్ విషయంలో, అలాగే ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో జరిగే దుర్నీతి మీదను సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దేవుడు ఒకడున్నాడు ఆకాశమందు. ఆకాశములకు సృష్టికర్తయ్యకు దేవుడు, మరి ఆయన సమస్తానికి న్యాయం చేయగలిగిన సమర్థుడు. ఆయన మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము బయలుపరచబడుతున్నది. ఏ విధంగా బయలుపరచబడుతున్నదంటే భూకంపాల ద్వారా, మరి వర్షాలు, వరదల ద్వారా, ఎండల ద్వారా, సునామీ ద్వారా, అలాగే కరోనా, ప్రపంచమంతా వచ్చినటువంటి కరోనా విపత్తు, ఆ విపత్తుల ద్వారా దేవుడు కోపం. దేవుడు ఏ విధంగా తీర్చుకుంటాడంటే, దేవుడికి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ని నడిపించడానికి, బయటికి రప్పించడానికి మోషే ద్వారా దేవుడు ఎన్నో ఆయుధాలు దేవుడు వాడుకున్నాడు. అలాగే ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ప్రభు అయిన దేవుడు భూకంపాలని, సునామీలని, మరి అలాగే విస్తారమైన వర్షాలని, విస్తారమైన ఎండలని, రకరకాలుగా వాతావరణాన్ని మనుషుల యొక్క మనసులను బట్టి వాతావరణం కూడా దేవుడు మారుస్తూ ఉంటాడని, ఆ విధంగా దేవుడు మనుషుల మీద దేవుడి కోపము బయలుపరచబడుతున్నది. అలాగే 18వ వచనం చూస్తే, దేవుని గూర్చి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియచక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఏ విధంగా విషదపరిచాడంటే, యెషయా రాసిన గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మరి ఆ విధంగా విషదపరిచాడు. ఏ విధంగా అంటే, ఆకాశములకు సృష్టికర్తయ్యకు దేవుడు. ఆకాశాలు, ఎన్ని ఆకాశాలు ఉన్నాయంటే, మరి నీ కన్నులు పైకెత్తి చూడు, ఇవన్నీ ఎవడు సృజించాడు? మరి ఆకాశం, సొలొమోను అన్నాడు, ఆకాశ మహాకాశములు నీ మహిమను వివరిస్తున్నాయి అన్నాడు. మరి అంతరిక్షంలో మరి అనేకమైన నక్షత్రాలు, కోట్ల కొలది నక్షత్రాలు, మరి ఆ యొక్క ఆకాశంలో ఏ విధంగా దేవుడు తన చేతితో ఆకాశాలని కలగజేశాడు. పౌలు అన్నాడు, ఒకటో ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశానికి వెళ్ళి తిని, మూడవ ఆకాశంలో మరి అక్కడికి వెళ్ళాడు. కాబట్టి అక్కడ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని యెషయా 60వ అధ్యాయంలో అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, దేవుని గూర్చి తెలియచక్యమైనది ఏదో, ఇది కూడా చదవండి. 45వ అధ్యాయం యెషయా 18వ వచనంలో చదవండి. 45వ అధ్యాయం 18వ వచనం.
ఆకాశములకు సృష్టికర్తయగు దేవుడు ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచిన దేవునికి స్తోత్రం. ఆకాశములు ఎన్నో ఉన్నాయి. ఆకాశాలు మరి శూన్యం, మరి 1 కిలోమీటర్ తర్వాత శూన్యం, తర్వాత మరి ఆకాశములు, మరి ఆ యొక్క చంద్రుడి మహిమ వేరు, సూర్యుడి మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. ఆ విధంగా చూస్తే వీటన్నిటిపైన మహామహిమ కలిగినటువంటి దేవుడు, ఆ యొక్క సర్వాధిపతి అనే దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, ఆ మహాదేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఆ మహోన్నతుడు, ఆ సింహాసనం భూమి నా పాద పెట్టమన్నాడు. భూమిని ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడు ఆకాశాలని ఎంత ప్రేమించాడో, భూమిని సృష్టించి ఆ సృష్టికర్త అయిన దేవుడు భూమిని కూడా సృష్టించి సిద్ధపరిచి స్థిరపరిచిన. భూమిని ఏ విధంగా చేశాడు చూడండి. నిరాకారముగాను శూన్యముగాను చేయలేదు. ఎట్లా చేయలేదు? నివాస స్థలముగా చేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఆదికాండంలో నిరాకారంగా శూన్యముగా ఉన్నటువంటి భూమిని నివాస స్థలముగా, భూమి తిరుగుతూ ఉన్నది, మరి శూన్యములో వేలాడుతున్నది. కానీ ఎవరు చూసినా సరే ఎవరు నివాస స్థలముగా ఆయన దానిని సృజించాడు. కాబట్టి ఎందుకనగా దేవుని కూర్చిన తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషితమై ఉన్నది. దేవుడు వారికి విషితపరిచాడు. అంతా దేవుడు మనుషులకు అనుకూలముగా దేవుడు సృష్టించాడు. 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా మరి ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగద్భుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తెలియపరచబడుతున్నది కనుక వారు నిరత్తరులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు మనకేమీ తెలియదు. ఆయన దృశ్య లక్షణములు మాత్రమే మనకు కనిపిస్తాయి. ఆయన దృశ్య లక్షణములు మన జీవితంలో, మన శరీరం, మనం బయటికి కనిపించే అవయవాలు వేరు, అంతరంగ అవయవాలు వేరు. అంతరంగ అవయవాలు కనుక సరిగా పనిచేయకపోతే బయట అవయవాలు కూడా సరిగా పనిచేయవు. మనలో ఉన్నటువంటి అంతరంగ అవయవాలు మరి హార్టు, అలాగే కిడ్నీస్, లివరు, ఇవన్నీ కూడా అవి చక్కగా పనిచేస్తేనే ఏ విధంగా బయట ఉన్నటువంటి చేతులు, ముక్కు, మొహం అంతా కూడా ఏ విధంగా ఆనందంగా ఉంటాయో. కాబట్టి ఆయన దృశ్య లక్షణాలు వేరు, ఆయన అదృశ్య లక్షణాలు వేరు. ఆయన దృశ్య లక్షణాలు కనిపించే భూమి, ఆకాశం, మరి సముద్రంలో సంపద, సముద్రాన్ని అది కూడా వివరించలేము. దేవుడు మహాకాశములను సృష్టించిన దేవుడు భూమిని సిద్ధపరిచాడు, అలాగే భూమిని స్థిరపరిచాడు, సముద్రాన్ని. ఇవన్నీ కూడా దేవుడికి కనిపించే దృశ్య లక్షణాలు. మరి ఆయన అదృశ్య లక్షణాలు ఉన్నాయి. ఆయన నిత్యశక్తి, అదొక గొప్ప టాపిక్. దృశ్య లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి, కనిపించేవన్నీ కూడా అవి శాశ్వతం కాదని చెప్తున్నాడు. మరి కనిపించేవన్నీ కూడా అదృశ్యమైనవి, మరి అదృశ్యమైనవి నిత్యమైనవి. అవన్నీ కూడా అవన్నీ కూడా దేవుడు ఆయన అదృశ్య లక్షణాలు. మరి అవి ఆలోచించటం వలన, మరి జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మరి ఆలోచించటం వలన తెలియబడుతున్నది. జగదుత్పత్తి మొదలుకొని ఆయన సృష్టించాడు ఇవన్నీ. మరి నువ్వు కన్నులెత్తి పైకి చూడు, ప్రపంచం అంతా తిరిగిరా, అదంతా ఆయన జ్ఞానము అంతము లేనిది, అవి నిత్యమైనవి. మరి ఆయన అదృశ్య లక్షణాలు మరి తిమోతితో రాస్తాడు. మరి ఆయన ఏ విధంగా సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే వసించు, ఆయన అమరత్వం కలిగిన వాడే. ఆయన చెప్పలేము ఆయన అదృశ్య లక్షణాలు. కాబట్టి
ఎపిస్తీలు రాశిలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులోనే ఉన్నది అనే విషయాన్ని పౌలు చక్కగా రాస్తాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, భూమి, ఆకాశం, సముద్రం, అలాగే ఆయన అదృశ్య లక్షణాలు, అలాగే ఆయన నిత్య శక్తి, వీటన్నిటి యొక్క పరిపూర్ణత క్రీస్తులోనే ఉన్నవి, క్రీస్తులోనే ఇమిడి ఉన్నవి. కాబట్టి క్రీస్తు యొక్క మహాజ్ఞానం మరి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి, దేవత్వం యొక్క మరి అన్నీ కూడా అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని ఈ ప్రపంచం పుట్టినది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన ఆయన ఉన్నాడో లేడో తెలియపరచబడుతున్నది. సముద్రాన్ని ఆలోచించండి, సముద్ర సంపదన అది ఎండింగ్లెస్. భూమిని ఆలోచించండి, అది ఎంత మరి గొప్ప పరిస్థితులు. అలాగే ఆకాశం అసలు అందదు, భూమి యొక్క పరిస్థితి అందట్లేదు, ఆకాశం యొక్క పొడవే అందట్లేదు, అలాగే భూమి యొక్క సముద్రం యొక్క లోతే మనకు అర్థం కాదు. మరి అన్నిటిని కూడా సైంటిస్టులు పరిశీలన చేసి కాబట్టి ఆయన ఉన్నాడు. వాటిని గురించి మీరు ఆలోచించండి. పైనున్న నీ కన్నులు పైకెత్తి చూడు, అవన్నీ ఎవడు సృజించాడు. వాటిని గురించి నువ్వు ఆలోచిస్తే ఆయన ఉన్నాడు అని నీకు తెలుస్తుంది. 21వ వచనం, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ప్రభు బిడ్డలారా, ఇవన్నీ సృష్టించిన దేవుని ఎరిగి కూడా, వాటిని ఆలోచించి మరి ఎరిగి కూడా మనుషులు ఏం చేస్తారంటే, వారు దేవుని ఎరగక, దేవునికి మహిమ చెల్లించక, ఆ కనిపించే సృష్టిని, ఆ కనిపించే చంద్రుణ్ణి, సూర్యుడిని మరి ఆయనను ఎరగక కృతజ్ఞతా స్తుతులు చెల్లింపవలసినటువంటి మనుషుడు తమ వాదముల యందు వ్యర్థులైరి. తమ వాద మరి దేవుడు ఎలా ఉంటాడని చాలామంది నలుగురు గుడ్డోళ్ళు దేవుడు ఎలా ఉంటాడని ఒక ఏనుగు దగ్గర పట్టుకున్నారు. ఏనుగు పట్టుకుంటే తొండాన్ని పట్టుకుని ఒక అతను, ఏనుగంటే ఏమి లేదురా, పెద్ద తాడులాగా ఉంటుంది అన్నాడు. ఒక అతను కాళ్ళు పట్టుకుని, ఒక ఏనుగంటే ఏమి లేదు, స్తంభంలాగా ఉంటుంది అన్నాడు. మరి ఒకడు చెవులను పట్టుకుని, ఏమిగంటే ఏమి లేదు, ఒక చాటలాగా ఉంటుంది. మరి ఒకడు మరి పొట్ట భాగాన్ని పట్టుకుని, ఏనుగంటే ఏమి లేదు, ఒక రాయిలాగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలారా, మనుషులు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గ్రహించగా, మరి దేవుడు ఉన్నాడని గ్రహించక, ఆయన ఎరిగి సమస్తాన్ని చూస్తున్నటువంటి మనుషులు మరి ఆయన నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. ఆ నలుగురు గుడ్డోళ్ళు కనుక ఏ విధంగా దేవుడు ఈ విధంగా ఉంటాడని, స్తంభంలాగా ఉంటాడని, రాయిలాగా ఉంటాడని, చేటలాగా ఉంటాడని, తాడులాగా ఉంటాడని ఏ విధంగా వాదాలు వేసుకుంటున్నారో ప్రపంచ ప్రజలు కూడా అదేవిధంగా ఆయనను ఎరిగి ఆయనను మహింపరచలేదు, ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయనకు స్తోత్రాలు చెల్లించలేదు. మరి 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమైన అజ్ఞానం, వారు జ్ఞానం గలవారు అని చెప్పుకుంటున్నారు. అందుకే నశించిపోయే వారికి మరి సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెరితనము, రక్షించబడుతున్నటువంటి మనం అదృశ్య దేవుని వెతుకుతున్నాం కాబట్టి మరి దృశ్యమైన వాటి మీద తాత్కాలం నమ్మకించుతున్నాం. మరి శాశ్వత కాలంగా అదృశ్యమైన వాటి మీద, ఆయన నిత్యశక్తి మీద మనం డిపెండ్ అవుతున్నాం. కాబట్టి రక్షించబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి, దేవుని వరమై ఉన్నది. వారి అవివేక హృదయము అంధకారమైపోయింది. వారు అజ్ఞానులుగా ఉన్నటువంటి వారు అంధకారంలో ఉన్నారు, అంటే చీకట్లో ఉన్నారు. తాము జ్ఞానులమని చెప్పుకొనుసు బుద్ధిహీనులయ్యారు. చెప్పుకోవడానికి జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. 53వ కీర్తనలో మాట, 53వ కీర్తనలో ఏమనుందంటే,
మరి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. చదవండి 53వ కీర్తన 1వ వచనంలో, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు. చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాల్లో అనుకుందరు. వారు ఎలాంటి వారంటే చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవారు ఒకడును లేడు, దేవుని వెతకువారు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. కానీ వారందరూ కూడా బొత్తిగా చెడిపోయి ఉన్నారు. చూసారా, బొత్తిగా 53వ కీర్తన చదువుకోండి, ఎంతో లోతైన కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారు. ఎందుకంటే వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, వారి అవివేకం, వారికి అజ్ఞానం, అంధకారం అయిపోయింది, చీకట్లో ఉన్నారు. ఎంతసేపు ఈ లోక భోగముని యందు మరి వ్యర్థులైపోయారు. తాము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. మరి ప్రపంచంలో అంట ధనవంతులమని చెప్పుకునేవారు ఉంటారంట, కానీ వారు దరిద్రులు. కానీ దరిద్రులమని చెప్పుకుంటారంట, వారు ధనవంతులు. అపోస్తలుడైన పౌలు మేము దరిద్రులమని చెప్పుకుంటూ అనేక మందికి మేము మేలు చేస్తున్నామన్నాడు. చెప్పుకునేదేమో దరిద్రులమని చెప్పుకుంటున్నాం, కానీ మాకు సమస్తం కలిగినవా, మాకేమీ కొదువులేదు, మాకు సమస్త సమృద్ధి, సంతోషం, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం అన్నిటిలో కూడా మరి ఉన్నది. కానీ ధనవంతులమని చెప్పుకుంటారు. మరి ఒకరు చెప్తారు, మా భార్యకి ₹1,00,000 వస్తుంది, మా భార్యకి ₹1,50,000 వస్తుంది అని చెప్పుకుంటున్నారు. పైకి చెప్పుకునేది వేరు, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీలు మోత. కానీ దేవుని బిడ్డలైన వారు మాకు ఏమి మరి మాకు ప్రభువే అంటారు. వారు అపోస్తలుడైన పౌలు కూడా మేము చూస్తున్నప్పుడు మేము అన్ని విషయాల్లో కొదువు కలిగిన వారు అని చెప్పుకుంటాం, కానీ అన్ని విషయాల్లో మాకు సమస్తం కలిగిన వారు, మాకేమీ కొదువు లేదంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి యొక్క అవివేక హృదయం అంధకారమైంది, తాను జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. 23వ వచనం, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వారు అక్షయుడగు, మరి అక్షయుడగు అంటే క్షయము లేనివాడు, యుగయుగములో నివసించేవాడు, తరతరముల నుంచి ఉన్నవాడు, తరతరముల నుంచి యుగయుగముల నుంచి ఉన్నవాడు, మరి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్నవాడు, ఇంతకుముందు ఉన్నవాడు, మరి ఉండబోయేవాడు, అక్షయుడు. ఆయనకు క్షయము లేదు. క్షయము లేని దేవుణ్ణి వదిలేసి క్షయమయ్యేటువంటి పక్షుల యొక్కయు, చతుష్పాద 4 కాళ్ళ జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. క్షేమగు దేవుని యొక్క మహిమను, అక్షయమగు దేవుని యొక్క మహిమను క్షేమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇశ్రాయేలీయులు ఏ విధంగా కనిపిస్తున్నటువంటి దూడని, మరి ఐగుప్తులు దూడని పూజించేవారు, అయితే మరి ఇశ్రాయేలీయులు కూడా మరి ఆవును పూజించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి కనిపించేటటువంటి అక్షేమగు దేవుణ్ణి వదిలేసి క్షేమగు మరి చెట్లు, పక్షులు, జంతువులు, పురుగులు వాటిని పూజించటం మనుషులు మొదలేశారు. వారి జ్ఞానం అజ్ఞానంగా మార్చబడింది. 24వ వచనం, ఆ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తన శరీరాన్ని పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఆ కారణం చేత వారు పురుగుల్ని దేవుడిని అంటున్నారు, చతుష్పాద జంతువుల్ని దేవుడు అంటున్నారు, మరి మనుషుల్ని దేవుడు అంటున్నారు.
అలాగే జంతువుల్ని, పక్షుల్ని రకరకాలుగా ఏది కనిపిస్తే వారి మీద అందుకు గాను దేవుని కోపము, దేవుని ఉగ్రత హేతు చేత వారు ఏ విధంగా ఉన్నారంటే హృదయముల దురాశలు అనుసరించి తమ శరీరాన్ని వారు అనుసరిస్తున్నారు. కాబట్టి వాటిని, పురుగుల్ని, జంతువుల్ని, పక్షుల్ని, మనుషులు, వాటి ప్రతిమాస్వరూపాలుగా దేవుని మహిమను వాటిని మహింపరుస్తున్నారు. కాబట్టి హేతు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించను. దేవుడే వారిని అట్లా అప్పగించినప్పుడు వారు ఏం జరిగింది? అట్టివారు దేవుని సత్యాన్ని అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టాన్ని, ఆకుల్ని, చెట్లని, పురుగుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని, మనుషుల్ని సేవించారు. దేవుని వదిలేశారు. సృష్టికర్త అయినట్టు దేవుడు, మహాకాశాన్ని సృష్టించిన దేవుడు భూమిని నిరాకారముగా కాకుండా, శూన్యముగా కాకుండా మనుషులు యోగ్యముగా కలగజేసినటువంటి దేవుడిని, సముద్రాన్ని, సముద్ర సంపదనంతా, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి వదిలేసి వారు ఆయనను మహింపరచాల్సినటువంటి దేవుడు మనుషులు అక్షయమగు దేవుణ్ణి గణపరచాలి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించాల్సినటువంటి మనుషులు వారు సృష్టికర్తకు ప్రతిగా స్పష్టాన్ని జీవించారు. కాబట్టి అట్టివారు దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టాన్ని పూజించి సేవించారు. అయితే యుగయుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమె అయినప్పుడు కూడా ఆయన మహిమను ఎవరు దొంగిలించలేరు. ఆయనే సాయి. ఆయన ఆ సమస్తాన్ని మేలు చేశాడు. ఆయన దైవత్వం యొక్క ఆయన దైవత్వం యొక్క నిజమైనటువంటి దైవత్వం క్రీస్తునందే పరిపూర్ణమై ఉన్నది. అందువలన దేవుడు ఏం జరిగిందంటే వారు స్పష్టాన్ని పూజించి సేవించారు. కాబట్టి వారు తమ శరీరాలను పరస్పరం అవమానం చేసుకున్నారు. కాబట్టి దేవుడు వారిని అపవిత్రాత్మకు అప్పగించాడు. వాటిని సేవించారు. కాబట్టి దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారికి అప్పగించను. ఈ దేవుడే అపవిత్రత అప్పగించితే అపవిత్రాత్మ ద్వారా దేవుడే వారిని తుచ్చమైన అభిలాషలకు అప్పగించను. అయితే అందుకని వారు స్త్రీల సైతం స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టి స్వాభావికమైన ధర్మాన్ని అనుసరించారు. దేవుడికి విరుద్ధమైనటువంటి, సత్యానికి విరుద్ధమైనటువంటి అనుసరించారు. 27వ వచనం, అటువలే పురుషులు కూడా వారి యొక్క స్వభావాన్ని వదిలేసి ఇష్టమైన అవాచ్యమైన చేసు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలాన్ని పొందుచు ఒకరి ఎడల ఒకరు చెడిపోయినట్లుగా ప్రపంచం అపవిత్రాత్మకు అప్పగించారు. కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని అడ్డగించి వారికి అనుకూలంగా జీవించారు. కాబట్టి ఒకరినొకరు చెడిపోయారు. 28వ వచనం, వారు తమ మనసులో దేవునికి చోటి ఇక నల్లపోయి కనుక చేయరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాను. మొదట అపవిత్రాత్మకు అప్పగించాడు. తర్వాత ఎందుకంటే వారికి దేవునికి చోటి వెళ్ళకపోయింది కనుక వారిని దేవుడు అపవిత్రాత్మ నుండి ప్రమోషన్ భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఇక భ్రష్ట మనసుకు అప్పగిస్తే ఆ భ్రష్ట మనసు వారి మనసులో చెడిపోయింది. 29వ, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొన్నారు. ఎప్పుడైతే అపవిత్రాత్మకు అప్పగించాడో, ఎప్పుడైతే యొక్క దేవుడు ఆ యొక్క భ్రష్ట మనసుకు అప్పగించాడు, వారి ఏ విధంగా నిండుకున్నారంటే దుర్నీతి అనేది వారిలో వచ్చేసింది. దుష్టత్వం అనేది, లోభం అనేది, ధనాపేక్ష, ఎంతసేపు పొలాలు కొనుక్కోవాలి, ఆస్తులు నింపుకోవాలి, బిల్డింగులు కట్టుకోవాలి. ఈ ధనాపేక్ష, దుష్టత్వము, దుర్నీతి, ఒకరినొకరు మోసం చేయటం, ఒకరినొకరు దోచుకోవటం, ఈర్ష్య, ఒకరు బాగుపడితే తట్టుకోలేరు, నిండుకున్నారు. దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, ఈ 4 చేత నిండుకున్నారు. మొదటిగా వారు దేవుణ్ణి మహింపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు.
అందుకు కానీ దేవుడు వారిని మరి అపవిత్రాత్మకు అప్పగించాడు. అపవిత్రాత్మక తర్వాత ప్రమోషన్ ఏంటంటే భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఆ భ్రష్ట మనసు ఎప్పుడైతే ఉన్నదో వారి మనసు ఎట్లా అయిందంటే నీతి ఉండాల్సినటువంటి మనుషులు, సత్యం ఉండాల్సినటువంటి మనుషులు, దేవుని ప్రేమించాల్సిన మనుషులు, దేవుని యొక్క ఆనందంతో నిండవలసినటువంటి మనుషులు దుర్నీతి, దుష్టత్వం, మరి యొక్క లోభము, ధనాపేక్ష, ఈర్ష్య నిండుకొని మత్సరం, ఇక కుళ్ళు, నరహత్య, చంపటం, కలహం, కొట్లాడుకోవటం, కపటం, మోసం, వైరం, ముందేమో 4తో నిండుకున్నారు, 4తో దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష్య. తర్వాత 5 వచ్చేసి మత్సరము, నరహత్య. అవి ప్రాక్టికల్గా కలహము, కపటం, వైరం అని వాటితో నిండిన వారై, ఈ 9 నిండిన వారై మరి కొండెగాండ్లు ఇక మరి ఎక్స్టెండ్ అయిపోతుంది వారి మార్గం. మరి విచ్చలవిడిగా మరి ప్రమోషన్లు వస్తాయి. అపవిత్రాత్మ, భ్రష్ట మనసు, తర్వాత దుష్టత్వం, దుష్టత్వం, దుర్నీతి, లోభం, ఈర్ష్య, మత్సరము, కుళ్ళు, నరహత్య, కపటం, మరి వైరం, మరి ఈ విధంగా నిండుకున్న వారై ఇక ప్రాక్టికల్గా వారు ప్రవర్తించడం మొదలైంది. ఏమైనా కొండేగాండు అంటే ఒకరి మీద ఒకరు నేరారోపణలు చేయటం, అపవాదకులు. మరి ఎంతసేపు వారు ఏదైతే నిండుకున్నదో అదే కరెక్ట్. సత్యాన్ని కరెక్ట్ అనట్లేదు, నీతిని కరెక్ట్ అనట్లేదు. ఎందుకంటే వారు నిండిపోయింది. వారి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఎలా మాట్లాడుతుందో వారు పట్టిందే. మరి 2 కాళ్ళని 3 కాళ్ళని వారు పట్టిందే బంగారం అనుకుంటా కొండెగాండు. మరి నేరారోపణలు చేయటం, అపవాదాలకు చేయటం, దేవుణ్ణి ద్వేషించటం, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు. చూసారా? ఇవి ప్రాక్టికల్గా వారు నిండి ఉన్నది వేరు. నిండి ఉన్నవేమో 9తో నిండి ఉన్నారు. దుర్నీతి, దుష్టత్వం, లోభం. మరి వారు నిండి ఉన్నదాన్ని దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య నిండుకున్నారు. కలహము, వైరమైన వాటితో, మత్సరము, నరహత్య, మరి ఇవన్నిటితో 9 వాటితో నిండిపోయారు. తర్వాత వారిలో నుంచి ప్రవహిస్తున్నాయి ఆ కిరణాలు బయటకు వస్తున్నాయి. కొండెగాండ్రు అంటే వారు నేరారోపణలు చేయటం, అపవాదకులు, చెడ్డవాదం మీద వారు నిలబడటం, దేవదేశులు, దేవుని ద్వేషించటం, హింసకులను హింసించటం, అహంకారులు, వారి కన్నా మరి అహంకారంగా మాట్లాడటం, బెంకములాడువారు, అబద్ధములాడువారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు. ఇవి ఒక 9. వారు 9తో నిండి ఉన్నారు. 9 వాటిని అనుసరిస్తున్నారు. అంతేకాదు మాట తప్పువారును. ఇక వారు వారి స్థితిలో వారు అన్ని విషయాల్లో ఎంతో దేవునితో ఉన్నవారు. వారి నెగిటివ్ ఏం జరుగుతుందంటే మాట తప్పుతున్నారు, అనురాగరహితులు. ఇక అనురాగం అనేది లేదు, నిర్దయులైన వారికి మాట తప్పుతున్నారు. మరి అనురాగం, ప్రేమ, ఆప్యాయత మరి నిండవలసినటువంటి వారు, నిండి ఉండాల్సినటువంటి ప్రజలు వారు మాట తప్పుతున్నారు. అనురాగం అనేది లేదు, వారిలో దయలు అనేది లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అపవిత్రాత్మకు అప్పగింపబడిన వారు మరి వారి మనసు వారి భ్రష్ట మనసు వారిలోకి వచ్చేసి మరి 9తో నిండి ఉన్నారు. మరి 9 వారిలో నుంచి ప్రసరిస్తున్నాయి, వారు అనుసరిస్తున్నారు. తర్వాత వారి మనసులు ఏవైపోయినాయంటే ఇక ప్రతి విషయాల్లో నీతి తప్పుతున్నారు. మరి అనురాగం అనేది లేదు, మరి ఆ దయ అనేది లేదు. మరి ఈ విధంగా వారు ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి 32వ వచనంలో ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు చిరాయి. వారు మరణానికి సమీపించారు. ఎందుకంటే దయ అనేది లేదు, అనురాగం అనేది లేదు, ప్రేమ అనేది లేదు, ఆప్యాయత అనేది లేదు,
వారి మనసులో 9 నిండి ఉన్నాయి. 9 వారు ప్రాక్టికల్గా అనుసరిస్తున్నారు. వారిలో ఉన్నటువంటి సత్యము, నీతి వారు కోల్పోయారు. దేవుని సంపద వారు కోల్పోయారు. కాబట్టి ఇట్టి కార్యములు జరిగించారు కాబట్టి మరణానికి తగిన వారు. వారికి దేవుని న్యాయవిధి తెలుసు, నీతి తెలుసు, న్యాయం తెలుసు, సత్యం తెలుసు, దేవుని ప్రేమ తెలుసు. వారు ఒక 20 years వారి మార్గంలో వారు మరి కొనసాగించబడ్డారు. కాబట్టి దేవుని మరి అట్టి అభ్యసించేవారు మరణానికి తగిన వారు. మరి దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేస్తున్నారు. కాబట్టి ఎరిగిండి కూడా, న్యాయవిధిని ఎరిగిండి కూడా వారికి తప్పట్లేదు. వారు ఎందుకంటే వారికి అపవిత్రాత్మకు అప్పగించబడ్డారు. వారి మనసు భ్రష్ట మనసు అయిపోయింది. వారి హృదయంలో 9 ఆవరించేది. వారు 9 అనుసరిస్తున్నారు. దేవుని దయ లేదు, వారిలో దయ లేదు, ప్రేమ లేదు, సత్యం లేదు. అంతా కూడా వారు మరి అనురాగం, ఆప్యాయతలు లేవు. అందుకుగాను వారు మరి వాటిని ఇది మాత్రమే కాకుండా వాటిని న్యాయవిధిని వారు బాగా ఎరిగి ఉన్నారు కాబట్టి వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వారిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. కాబట్టి వారు ఎవరంటే మరణానికి తగిన వారు. ప్రభునందు ప్రేమని దేవుడుంటారా. కాబట్టి మన యొక్క దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నీతిని, న్యాయాన్ని మరి ప్రేమించే దేవుడు. ఆయన బిడ్డలను ప్రేమించే దేవుడికి మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయనను స్తుతించి, ఆయనను మాత్రమే గణపరిచి, ఆయన కృప, ఆయన జ్ఞానం మరి రోమా సంఘానికి ఈ విధంగా మరి రోమా సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే ప్రస్తుతం బబులోన్ దేశం, తర్వాత ఆ యొక్క పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, తర్వాత 4వ సామ్రాజ్యం. ప్రపంచ సామ్రాజ్యాల్లో 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. కాబట్టి ఆ రోమా సామ్రాజ్యం చాలా ప్రపంచం అంతా కూడా మరి రోడ్ల విషయంలో అన్ని సౌకర్యాలు కల్పించి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి సామ్రాజ్యానికి దేవుడు ఇలా మరి ఈ విధంగా వారు నశించిపోయినట్లుగా ప్రపంచమే దేవుడికి వ్యతిరేకంగా మరి కొనసాగుతున్నట్లు ఇప్పుడైనా సరే ప్రపంచం అంతా కూడా మనుషుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, మరి పక్షుల యొక్క, పురుగుల యొక్క వాటిని మరి దేవునిగా కొనసాగించి వాటిని సేవిస్తున్నారు, వాటిని అనుసరిస్తున్నారు, వాటిని సంతోషంగా సమ్మతిస్తున్నారు, వాటి యందు ఆనందిస్తున్నారు. కానీ మరి నిత్యశక్తియు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నటువంటి క్రీస్తు ఆనందాన్ని ప్రక్కన పెడుతున్నారని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.